అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న ఆగస్టు 14వ తేదీ అనుకుంటా ఒక కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట చెప్పారు. చాలా స్పష్టంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి చెప్పారు. 2047 విజన్ మనం రూపొందిస్తున్నాము. విజన్ 2047 రూపొందిస్తున్నాము. అది త్వరలో ఆవిష్కరిస్తాము. ఆ లక్ష్యంగా మనం పనిచేస్తాము. 2047 వరకు కూడా మన పార్టీ అధికారంలో ఉండాలి. అలా మీరందరూ కూడా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి అని కార్యకర్తలకు ఒక ఉద్బోధ చేశారు. అంటే ప్రతి పార్టీ అధినేత కూడా వాళ్ళ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని కోరుకోవడం సాధారణమే. అదేమీ వింత కాదు. 2047 వరకు అంటే దాదాపుగా నెక్స్ట్ రాబోయే 5 ఎన్నికల్లో కూడా మనమే గెలవాలి అనేటట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో 25 ఏళ్ళు మనం అధికారంలో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో అది సాధ్యం కాదు. అందులోకి మన అత్యంత సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్న మనలాంటి రాష్ట్రంలో నాన్ స్టాప్గా ఒకే పార్టీ అన్నన్ని దశాబ్దాల అధికారంలో ఉండడం సాధ్యం కాదు. అయితే ఆయన అన్నారు కాబట్టి అసలు అవకాశాలు, సాధ్యాసాధ్యాలు మనం ఒకసారి డిస్కస్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. ఆ అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. అందులో మొదటి అవకాశం ఏంటంటే, ఇప్పుడు టీడీపీ కూటమికి ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని, రాష్ట్రానికి తగిలిన గాయాలు మాన్పించి గాడిలో పెట్టమని ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు. సో వైసీపీ ఈ రాజకీయాల్లో అత్యంత డేంజరస్ పార్టీ, ఫేక్ పాలిటిక్స్కి పేటెంట్గా భావించే పార్టీ వైసీపీ. వాళ్ళు చేసే ప్రచారం, వాళ్ళు చేసే రాజకీయం, వాళ్ళు ఆడే మాట దేనిలో కూడా ఎథిక్స్, మారల్స్ ఏమీ ఉండవు. సో అటువంటి పార్టీని జనం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఓడించి పక్కన పెట్టారు. సో వైసీపీతో ఇప్పుడు వాళ్ళతో అసెంబ్లీలో సమస్య ఉండదు. మేబీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారానో, వాళ్ళ ఫేక్ ప్రచారాల ద్వారానో, వాళ్ళ ప్రాపగండా ద్వారా మాత్రమే టీడీపీకి ముప్పు ఉంటుంది తప్ప వేరే ద్వారా ముప్పు ఉండదు. ఆల్రెడీ ప్రజలు ఎక్కడ పెట్టారో అక్కడే పెట్టారు. ప్రధాన ప్రతిపక్ష హోదాకి కూడా ఆ పార్టీ పనికిరాదు అనేటట్టు తీర్పు ఇచ్చారంటే ఇంకా అర్థం చేసుకోండి. అంటే చూడండి, మామూలుగా మనం భూత వైద్యుని పిలిపిస్తాం. మనం భూతాలు దెయ్యాలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి దెయ్యాలు పట్టేసి ఒక సీసాలో పెట్టేసి, సీసాలో మూత గట్టిగా పెట్టేసి, మూత బిగించేసి దాన్ని తీసుకెళ్ళి సముద్రంలోనో పారేస్తారు. మనం సినిమాల్లో చూస్తాం. అలా ప్రజలు కూడా వైసీపీ అనేదాన్ని పెట్టి లోపల బంధించి మూత గట్టిగా బిగించి ఎక్కడో దూరంగా పారేశారు. ప్రజలు అంత స్ట్రాంగ్ తీర్పు ఇచ్చారు. సో ఇది అవకాశం. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతే మళ్ళీ వైసీపీ లేవడం కష్టం. వైసీపీ చీలిపోద్ది. ఆల్రెడీ వైసీపీలో ఉన్న కీలకమైన నాయకులు సైలెంట్ అయిపోయారు, చెట్టుకోకలు పుట్టుకోకలు అయిపోయారు. కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో ఆ పార్టీ పుట్టికే ఒక రకంగా గాలి, ఒక సింపతి, ఒక సానుభూతి, ఒక ఎమోషన్ మీద పుట్టింది ఆ పార్టీ. ఆ ఎమోషన్ మీదే నిలబడింది. ఆ గాలి, ఆ ఎమోషన్, ఆ సింపతి మీదే నిలబడింది, అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడిప్పుడే దానిలో లోపాలు, లోటుపాట్లు, డొల్లతనం బయటకు వచ్చి కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో పార్టీలోనే సైలెంట్ అయిపోతున్నారు, కొంతమంది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. సో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే శాశ్వతంగా ఆ పార్టీ అనేది ఉండడం కష్టమే. ఎందుకంటే వైసీపీకి అంత బలమైన నెట్వర్క్ ఏమీ లేదు, అంత బలమైన మూలాలు ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బలమైన వ్యవస్థ ఉంది, సంస్థాగత వ్యవస్థ, బూత్ లెవెల్లో బలమైన కార్యకర్తలు ఉన్నారు. కానీ వైసీపీకి బలమైన కార్యకర్తలు లేరు. ఆ కార్యకర్తలు ఉన్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గతంలో చేసిన వాళ్ళు లేదా వేరే పార్టీలో చేసిన వాళ్ళే తప్ప సొంతంగా పుట్టిన వాళ్ళు, వైసీపీ కోసమే నాయకులుగా ఎదిగిన వాళ్ళు అయితే అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక నియోజకవర్గంలో 100 మంది నాయకులు, 100 మంది కార్యకర్తలు ఉంటే వైసీపీకి అందులో ఒక 10 మంది మాత్రమే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు తప్ప మిగిలిన 90 మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారనమాట. సో వైసీపీకి అది పెద్ద సమస్య. సో అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీని సంస్థాగతంగా మళ్ళీ పునర్నిర్మించడం చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదు. అందులోకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒత్తిళ్ళు, కేసులు, ఆయన చేసే ఆలోచనలు, అమలు చేసే రాజకీయ విధానాలు కూడా ప్రజలు ఇంకా మళ్ళీ యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదు. అంటే టీడీపీకి పట్టు బిగుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిస్తే, కూటమి గెలిస్తే పట్టు బిగుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అంటే వైసీపీ కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఖచ్చితంగా
తెలుగుదేశం పార్టీకి ప్రధాన శత్రువుగా జనసేన పార్టీ అండ్ బీజేపీ మారే అవకాశం ఉంటుంది. అదే టైంలో వైసీపీ ఎప్పుడైతే బలహీనపడుతుందో కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే మేబీ వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన పార్టీ టీడీపీకి ప్రధాన శత్రువు అయితే మనం ఆశ్చర్యపోవక్కర్లా, ఏదైనా జరగవచ్చు. లేదా ఆ తర్వాత అయినా సరే ఈలోగా జనసేన పార్టీ కూడా బలపడుతుంది. జనసేన పార్టీ 21 నియోజకవర్గాలకే పరిమితం అవ్వదు, వాళ్ళు ఇంకా బలపడతారు. ఖచ్చితంగా వాళ్ళు చాలామంది కొత్త నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. కొత్త కొత్త నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసుకొని ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ అవుతున్నారు. కాబట్టి ఆ పార్టీ కూడా ఈ 21కో లేదంటే 30కో 40కో పరిమితం అయ్యే టైప్ కాదు, వాళ్ళకు కూడా ఒక లక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు టీడీపీతో శాశ్వతంగా పొత్తులో ఉండరు. టీడీపీతో శాశ్వతంగా పొత్తులో ఉంటే మరి లోకేష్ గారు ఎప్పుడు సీఎం అవుతారు? సో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అనే రాజకీయం జరుగుద్ది భవిష్యత్తులో అయినా సరే. సో అంటే ఫస్ట్ వీళ్ళ ఆలోచన జగన్మోహన్ రెడ్డిని పక్కకు పంపించేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కకు పంపించేయాలి. ఆ ఫేక్ పాలిటిక్స్ ఆ రాజకీయాలతో మనం పడలేం. సో మనం తలపడదాం, ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళతో అనే తరహా రాజకీయం వచ్చే ఎన్నికల్లో జరిగే అవకాశం ఉంది. లేదు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తుంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు పొత్తు దశాబ్ద కాలం పాటు ఉండాలి, మనం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ప్రకటించిన కొత్తలోనే చెప్పారు. కాబట్టి మేబీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా రిస్క్ తీసుకోకుండా టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోక్కర్లా. వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. లేదా పవన్ కళ్యాణ్ గారే ప్రధాన ప్రతిపక్షంగా మారి కొన్నేళ్లకు ఈ 2-3 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసి అప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా అయినా పోటీ చేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. వచ్చే ఎన్నికల్లో జరిగే దాన్ని బట్టి, జరిగే రాజకీయాన్ని బట్టి అప్పుడు టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వైసీపీ ఓడిపోయిందనుకోండి, శాశ్వతంగా ఇంక వైసీపీ అనే పార్టీ ఉండదు. అలాగే జనసేన పార్టీ ఎంత మేరకు బలపడుతుంది, జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఎంత మేరకు బలపడుతున్నాయి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇదంతా జరగాలి అంటే ఇప్పుడు కూటమి బాధ్యతగా పరిపాలించాలి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? చేజేతుల టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది చేసిన అవినీతి, టీడీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్, టీడీపీ వాళ్ళు చాలామంది కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం, ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులు కూడా బాగా ఓవర్ చేయడం. సో ఆ కారణంగా 2019లో చాలా దారుణంగా ఓడిపోయారు. మంచి పనులే చేశారు, యాజ్ ఏ సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సక్సెస్. కానీ కార్యకర్తలు నాయకులు కొంతమంది రెచ్చిపోయారు, ఎమ్మెల్యేలు కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు. ఆ కారణంగా 2019లో దారుణంగా ఓడిపోయారు. సో ఇప్పుడు 2047 లక్ష్యం మంచిదే, కానీ అక్కడికి చేరుకోవాలి అంటే 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో మార్పు చూపించాలి. ఇదిగో ఈ 5 ఏళ్లలో మేము ఇది పూర్తి చేసాం అనేది ఖచ్చితమైన మార్పు చూపించాలి. పాయింట్ నెంబర్ 1, ఎమ్మెల్యేలని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టాలి. ఆల్రెడీ ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారు, ఆల్రెడీ ఎక్కడికక్కడ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చేస్తున్నారు. సో వాళ్ళని పూర్తిగా కంట్రోల్లో పెట్టాలి, ఒక కంట్రోలింగ్ వ్యవస్థ తీసుకురావాలి. నాయకులను కూడా కంట్రోల్లో పెట్టాలి, ప్రజలకు ఇంకాస్త స్వేచ్ఛనివ్వాలి. అలాగే ప్రతి 5 ఏళ్లకు కూడా పలాంది పూర్తి చేసాము, పలాంది చేసామని చెప్పుకోవడానికి మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి ఉండాలి. ఉదాహరణకు వచ్చే ఎన్నికల్లోగా పోలవరం పూర్తి చేస్తే టీడీపీకి నిజంగా లైఫ్ ఉన్నట్టే. వచ్చే ఎన్నికల్లోగా పోలవరం పూర్తి చేస్తే నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి, ఈ వీడియో నోట్ చేసుకోండి, పోలవరం పూర్తి అవ్వడం కష్టం. కానీ ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ చూసారా, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా పురుషోత్తంపట్నం ప్రాజెక్ట్ కట్టి శ్రీకాకుళం వరకు లేదా వైజాగ్ వరకు నీళ్ళు అయితే ఇస్తారు. ఇప్పుడు రైట్ మెయిన్ కెనాల్ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎలాగైతే నీటిని మళ్లిస్తున్నారో అక్కడ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా పురుషోత్తంపట్నం ద్వారా నీళ్లు మళ్లిస్తారు. అప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వకపోయినప్పటికీ ప్రాథమికంగా ఆ రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా కొన్ని నీళ్లు అందుతాయి. కాబట్టి తాత్కాలిక ఉపశమనమైన ఉంటుందన్నమాట. అట్లా ఏదో ఒకటి చేస్తూ దాని రిజల్ట్ చూపించాలి. దాని రిజల్ట్ చూపిస్తే ప్రజలకి ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఎమ్మెల్యేలు కంట్రోల్లో ఉండడం, ప్లస్ నాయకులు జాగ్రత్తగా పనిచేయడం, తన రాజకీయ ప్రత్యర్థి బలహీనపడడం, ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వస్తాయి. అప్పుడు 2047 టార్గెట్ వైపుగా వెళ్ళొచ్చు.